ఒక అందమైన గ్రామంలో మనుషులు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఆ ఊరిలో రాజు అనే యువకుడు చాలా బద్ధకంగా, స్వార్థపూరితంగా ఉంటాడు. ఇతరులు కష్టపడుతూ ఉన్న రాజు మాత్రం చెట్టు కింద నిద్రపోతూ కాలం గడుపుతాడు. ఒకరోజు అతని తల్లి నీళ్లు తేవాలని అడిగింది. కానీ రాజు ఆ మాటలు పట్టించుకోలేదు. ఒకరోజు సాయంత్రం ఒక ముసలివాడు ఆ గ్రామానికి వచ్చాడు. రాజును గమనించి అతని దగ్గరికి వచ్చాడు. కుమారుడా, ఈరోజు నీవు కష్టపడకపోతే జీవితంలో నష్టపోతావు అన్నాడు. కానీ రాజు ఈ మాటలు పట్టించుకోకుండా "అహ్హహ్హహ్హహ్హ, అహ్హహ్హహ్హహ్హ" అని నవ్వాడు. ఆ రోజు రాత్రి రాజుకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఎండిన నేల, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. అతను అలసిపోయి సహాయం కోసం అరుస్తున్నాడు. కానీ ఎవరూ రావడం లేదు. రాజు చెమటలు చిందిస్తూ మేల్కొన్నాడు. ఆ కల అతన్ని కలవరపరిచింది. కష్టపడటం ఎంత ముఖ్యమో గ్రహించి మారాలి అని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ రోజు నుంచి రాజు తన తల్లికి సహాయపడటం మొదలుపెట్టాడు. పొలాల్లో కష్టపడి పనిచేసేవాడు. అతని మార్పు చూసి గ్రామస్తులు ప్రశంసించారు.